హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ కావ్యాస్ కిచెన్. ఏంది ఇవేమో కాయలు చూపిస్తుంది అని మీరు అనుకోవద్దు. బచ్చల కూర కాయలు వీటిని నేను ఇలా కూర చేసి మీకు చూపిస్తా. చూడండి మీరు. సూపర్ అంటే సూపర్ ఉంటాయి. నేను చేసి చూపిస్తా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది కూడా చెప్తా. ఫస్ట్ అయితే ఇదంతా రుబ్బుకున్నాక నేను మీకు చెప్తా. ఇట్లా రిల్లుకోవాలి మొత్తం. ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక నేను మీకు చెప్తా మళ్ళా ఏమేం కావన్నా. నేను ఇవి కూర అన్నా కదా అనేసి మరిగి పండ్లు వేసుకోవద్దు. మరి గిట్ల పండ్లు పడ్డ వేసుకోవద్దు. గిట్ల పచ్చి ఉన్నాయే వేసుకోవాలి. కోత్తాను ఇప్పుడే. ఈ బొచ్చడంటే బొచ్చడు టైం పడుతుంది. గిట్ల ముదిరినవి అన్నీ తీసేసుకోవాలి. కొమ్మలు తీసుకుంటా లాతయన్నీ కోసుకోవాలి. కొద్దిగా అంత ఆకు బచ్చలాకు బచ్చల కాయలు కూర చేస్తా. ఇలాంటి కాయలు కూడా కొన్ని నత్త, ఇవి కూడా వేసుకోవద్దు. ఇట్లాంటి కాయలు ఓన్లీ ఇవే. ఆకు ఈ పండ్లు వేసుకోవద్దు. ఈ కాయలు వేసుకోవద్దు. కొద్దిగా అంత ముదిరినే ఇట్లా కట్ చేసుకోవాలి. లాతయ్యి ఇల్లు వేసుకోవాలి. చిన్న చిన్న ఆకులు కాబట్టి నేను వేయలేదు, డైరెక్ట్ ఆకులతో సహా వేసేసిన. మొత్తం అయిపోయింది. సేమ్ మన చిక్కుడుగా ఎట్లా జుంచుతామో అట్లనే జుంచాలి. మొత్తం అయిపోయింది. ఈ పండ్లు వేసుకోవద్దు. ఇలాంటి కాయలు వేసుకోవద్దు. గిట్ల ముదిరిపోయినా వేసుకోవద్దు. 1 గంట సేపు పట్టింది నాకు ఇవి సుంచనీకే. గింతంతా ఇంత పొతం చేసుకుంటా జుంచాలి అంటే అంత పొతం చేసుకుంటా జుంచాలి. వీటిని నేను ఏమేం కావాలో చెప్తా. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తానా. చూడండి, చాలా అంటే చాలా సింపుల్ ఐటమ్స్. సింపుల్గా అంటే సింపుల్గా వేసుకోవచ్చు. మేమైతే వరంగల్ ఉన్నప్పుడైతే కొనుక్కొచ్చుకునేది. ఒక పావు కిలో ఏం తక్కువ 60-70 రూపాయలు ఉంటాయి. ఇవి వరంగల్ ఉన్న వాళ్ళకైతే ఇవి తెలిసిపోతాయి. మార్కెట్లో ఫుల్ వస్తాయి ఈ సీజన్లో. ఎవరైనా వరంగల్లో మనకు సబ్స్క్రైబర్స్ ఉంటే లైక్ కొట్టండి. వరంగల్లో ఎవరన్నా సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకో, వాళ్ళు వేరేటోళ్ళకి షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మనకు సబ్స్క్రైబర్స్ పెరిగితే మనకే మంచిగా ఉంటుంది కదా, సంతోషం అవుతుంది. ఎంకరేజ్ చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నా. ఉల్లిగడ్డ, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, పసుపు, ఆయిల్. ఈ కాయలు. ఇందులో బచ్చల కూర ఉంది. కొద్దిగంత బచ్చల కూర ఉన్నది. కొద్దిగంత కాయలు. ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చు. ఇందులో మసాలాలు అవి ఇవి మనం ఏం యాడ్ చేసుకున్నా కానీ బాగుండదు. ఇవి బాలింతలకు పెడితే పాలు పడతాయి. చాలా అంటే చాలా మంచిది. చిన్నపిల్లగాళ్ళకి పెట్టినా కానీ చాలా అంటే చాలా మంచిది. వాళ్ళ హెల్త్కు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. బచ్చల ఆకు మంచిదే, బచ్చల కాయలు కూడా మంచిదే. ఇప్పుడు నేను కూర చేస్తున్నాను కదా, నేను కూర చేసింది మీలో ఎవరైనా ట్రై చేయండి. కొద్దిగా అంత వెడల్పు గిన్నె పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ కాయలన్నీ మంచిగా గోలాలి కదా. గిట్ల వెడల్పు గిన్నె పెట్టేసుకోవాలి. ఒక 3-4 సార్లు కాయలు కలుపుకోవాలి. కడుక్కొని నేను ఇట్లా పెట్టేసుకున్నా, నీళ్ళు పట్టేసి. ఉల్లిగడ్డలు కూడా కడుక్కోవాలి. ఇప్పుడు నేను ఆయిల్ వేస్తాను. ఆయిల్ ఎక్కువ పట్టదు, నేను కొద్దిగానే వేసుకున్నా. జీలకర్ర వేసుకున్నా. జీలకర్ర కొద్దిగా అంతా గోలంగానే పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్నా, కొద్దిగా అంత గోల్నే. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలు వేసుకున్నా. ఉల్లిగడ్డలు కొద్దిగా ఉన్నాయి కదా, నేను మీకు ఎన్నో వీడియోలో చెప్తా. ఉల్లిగడ్డలు గోలకుంటే ఉప్పు వేసుకోవాలి అనేసి. నేను ఇప్పుడు ఉప్పు వేసుకుంటాను. ఈ గోలినాయి కానీ అయినా కానీ నేను ఉప్పు వేసుకుంటాను. సాల్ట్ పడుతుందా? సాల్ట్. అల్లం పేస్ట్ వేసుకున్న గోలంగానే. ఇది నేను మీకు ఎట్లా చేసిందో నేను మళ్ళీ ఒకసారి చెప్తా. మీరు అన్నీ నోట్ చేసుకోండి. మళ్ళీ
నేను చెప్తాను, ఒక్క నిమిషం. ఇది మంచిగా ఇట్లా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ ఇది అది గోలుతాయి, తక్కువ వేస్తాను. ఇగో సిమ్ములో పెడతాం మొత్తానికి. ఇగో ఫస్ట్ ఈ కాయలు తెచ్చుకున్న, కొద్దిగా అంత బచ్చల కాయలు ఉన్న బచ్చల కూర తీసుకొచ్చుకొని దీంట్లో పండ్లు మొత్తం తీసేసిన, ముదిరినవి తీసేసిన. దీనికి వేరే రకం తీరు కాయలు ఉంటాయి, ఆ కాయలు కూడా మొత్తం తీసేసి చిక్కుడుకాయ ఉంచుకున్నట్టు కదా మొత్తం ఉంచుకొని పక్కకు పెట్టేసుకున్నాక దీనికి కావాల్సిన ఏంటిది అంటే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, జీలకర్ర, పసుపు, ఆయిల్, ఉప్పు, అంతే. ఇంకా ఫస్ట్ ఏం చేసిన అంటే ఫస్ట్ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర వేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకున్నాక ఉల్లిగడ్డ వేసుకున్నాక కొద్దిగా అంత సాల్ట్ వేసి మంచిగా కలబెట్టి ఇట్లా మెత్తగానే ఉల్లిగడ్డలు అయినాక ఇప్పుడు ఏం చేద్దామంటే పసుపు వేసుకుందాం. మనం పసుపు వేసిన ఒకసారి ఇట్లా కలబెట్టేసి ఇంకా ఈ కాయలు ఉన్నాయి కదా, ఈ కాయలన్నీ లేపేసుకున్నాం. ఇప్పుడు ఇంకా అన్నీ వేసుకున్నా కదా. అన్నీ వేసుకున్నాక ఉప్పు నా టేస్ట్కి తగినంత నేను వేసుకుంటా, మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోండి. ఇంకా చాలు, మళ్ళీ పడితే మళ్ళీ వేస్తా, ఎక్కువ తక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటా, చూడండి. ఇంకా మూత కొద్దిగా అంత ఉడికినాక నేను మీకు చూపిస్తా. అందులో వాటర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఒట్టిగానే ఉడుకుద్ది. ఇంకొక ఇట్లా సిమ్లో పెట్టుకోవాలి మనం. ఇంకో చూసినలా నేను ఒక్క చుక్క కూడా వాటర్ చుక్క పోయలేదా. ఇగో ఉప్పు వేయంగానే ఎంత వాటర్ వచ్చేసిందో చూసిందా. ఆకుకూరలలో ఏదైనా సరే మనం ఆకుకూరల నుంచి వాటర్ వచ్చేస్తుంది, అందుకోసమని మనం వాటర్ అదేది ఏం పెట్టిన అవసరం లేదు. ప్లేటు ఈ కాయల నుంచి కూడా మొత్తం వచ్చేస్తుంది. మంచి గోలాలి దీన్ని. ఇట్లా కలబెట్టేసి తొందరగా ఉడికిపోద్ది. ఇదిగోండి కూర మొత్తం అయిపోయింది. నచ్చేది ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.